హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అరటికాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వచ్చేలా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా మన ఈవినింగ్ స్నాక్ సింపుల్గా అరటికాయ బజ్జీని ఎలా వేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ 2 అరటికాయలు తీసుకున్నాను. అవి చక్కగా అటు ఇటు కట్ చేసి మంచిగా పీల్ చేసేసుకోవాలన్నమాట. అరటికాయని పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా ఒక అరటికాయ తీసుకొని ఫస్ట్ హాఫ్గా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని చక్కగా మీకు తగినట్టుగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా చేసుకోవడం వల్ల ఇలా కట్ చేసుకోవడం వల్ల షేప్ చాలా బాగుంటుంది. బజ్జీలు చూడ్డానికి బాగుంటాయి అండ్ ఎక్కువ వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ సైజులో కట్ చేసుకోండి. ఈవెన్గా కట్ చేసుకొని చూడండి, చక్కగా నేను చూపిస్తున్న విధానంగా ఇలా అన్నీ కట్ చేసుకోండి. ఆ 2 అరటికాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మీరు కట్ చేసుకున్న అరటికాయ పీసెస్ మొత్తం బౌల్లో వేసేసుకోండి. ఇలా పీసెస్ అన్ని బౌల్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అరటికాయ నల్లగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకొని 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే యూస్ చేయట్లేదు. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెంగా వాటర్ పోసుకోండి. ఒకేసారి ఎక్కువ పోసుకుంటే పిండి జారైపోయి బజ్జీ లూజ్గా వచ్చి కోటింగ్ సరిగ్గా అవ్వదన్నమాట. సో కొద్దిగా వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా ఈవెన్గా కలుపుకోండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం వాము అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి స్పూన్తో. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల బాగా పొంగుతాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మంచిగా వేసుకొని బాగా కలుపుకుని నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ టిప్ పాటించండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇదిగో ఇలా స్పూన్ మనం ముంచిన తర్వాత పైకి తీస్తే ఒక్కసారి వేలితో ఇలా అంటే చక్కగా అంటకుండా జారకుండా ఉంటే బజ్జీలు బాగా వస్తాయని అర్థం. నెక్స్ట్ మనం పొయ్యి మీద బాగా నూనె పెట్టేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం అరటికాయని ఇలా ముంచి చక్కగా వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీల్ని మంచిగా వేపుకోండి. నూనె కాగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగిన తర్వాత గరిటె పెట్టి నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు బాగా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు మళ్ళీ ఇంకొక వాయి వేసుకోండి. మిగిలిన అరటికాయ ముక్కలు మొత్తం ఇలా బజ్జీగా వేసుకోండి. చాలా బాగుంటాయి బజ్జీలు, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టిన వీడియోస్ మీ వరకు ఖచ్చితంగా చేరుతాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.